అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిల్కొండకు చెందినటువంటి సింగరేణి రమేష్ గల్ఫ్లో అయితే మృతి చెందడం జరిగింది. ఇక్కడైతే చేద్దామంటే పని లేక తిందామంటే తిండి లేక అయితే గత కొద్ది సంవత్సరాలుగా అయితే గల్ఫ్ బాట పట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళిన రమేష్ అయితే కొద్ది రోజుల క్రితం అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడ నుంచి 2 నెలల క్రితమే మళ్ళీ అయితే వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అయితే గుండెపోటు రావడంతో అయితే అక్కడైతే మరణించడం జరిగింది. దీనికి సంబంధించి అయితే వారి కుటుంబ సభ్యుల రోదనలు అయితే మిన్నంటాయి. ఇక్కడ చేద్దామంటే పని లేక గత కొద్ది సంవత్సరాలుగా అయితే రమేష్ అయితే గల్ఫ్ బాట పట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అయితే వారి కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో అయితే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఇప్పుడైతే రాష్ట్ర సర్కార్ అయితే వారిని అయితే ఆదుకోవాలని ఇరుగు పొరుగు వారు కావచ్చు, అంతేకాకుండా స్థానికులు అయితే వెల్లడిస్తున్నారు. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే గల్ఫ్ మృతులకైతే 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాని అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమందికి సైతం చెక్కుల పంపిణీ సైతం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే రమేష్ సైతం ఆ గల్ఫ్లో చనిపోవడం కావచ్చు, అంతేకాకుండా వారి కుటుంబం అయితే రోడ్డున పడ్డ నేపథ్యంలో అయితే వారి కుటుంబాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని అయితే స్థానికులు అయితే వెల్లడిస్తున్నారు. రమేష్కి అయితే భార్య పిల్లలు అయితే ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాడీ కోసం అయితే వేచి చూడడం జరిగింది. నిన్న అయితే స్వగ్రామానికి అయితే బాడీ అయితే చేరుకోవడం జరిగింది. రమేష్ బాడీ రాగానే ఆ రోదనలు అయితే మిన్నంటాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే గల్ఫ్కి వెళ్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇక్కడైతే కొంత గల్ఫ్ కార్మికులను అయితే కొంతమంది ఏజెంట్లు మోసం చేస్తుంటే, కొంతమంది అయితే ఇక్కడ పని చేద్దామంటే పని లేక అయితే ఇతర ప్రాంతాలకైతే వలస వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సైతం అనేక బాధలకు ఓర్చుకొని సైతం పని చేస్తుంటే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే తనైతే గుండెపోటుతో అయితే అక్కడైతే మరణించడం జరిగింది. ఎంతో హృదయ విదారక ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే వారి కుటుంబ సభ్యులతో పాటు రోదనలు అయితే గ్రామంలో రోదనలు మిన్నంటాయి. ప్రస్తుతం అయితే వారిని రాష్ట్ర సర్కార్ అయితే ఆదుకోవాలని అయితే ప్రతి ఒక్కరైతే వేడుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.